హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి రీసెంట్గా నేను వర్గల్ టెంపుల్కి వెళ్ళానండి సరస్వతి దేవి అమ్మవారి టెంపుల్కి హైదరాబాద్ నుంచి చాలా సమీపంలో ఉండే ఈ టెంపుల్ అండి మనకి వచ్చేసి ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి అండ్ మేము వచ్చేసి ఓఆర్ఆర్ పై నుండి వెళ్ళాము ఎగ్జిట్ నెంబర్ 7లో దిగి ఇంకా మనకి ఈజీగా హైవే ఎక్కొచ్చేస్తాము అండ్ అక్కడ నుంచి వెళ్ళొచ్చు మేము వెళ్ళిన రోజు అయితే మంచిగా క్లైమేట్ కూడా బాగుండే అలా టిఫిన్ చేసేసుకొని పొద్దున్నే వెళ్ళాము చూడండి ఎంత బాగుందో రోడ్ కూడా చాలా గ్రీనరీగా ఉండే అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆఫ్ వర్గల్ ఇందులోంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనకు కొంచెం దూరం ఉంటుంది అంత ట్రావెల్ చేశాక కొంచెం మనకి అంత పొద్దున్నే టీ పడకపోతే సెట్ అవ్వదు కదా సో కొంచెం టీ తాగాం పక్కకే ఉండే టీ కూడా చాలా బాగుండే టేస్ట్ టీ పడ్డాక మనకి మైండ్ మంచిగా షార్ప్గా అనిపిస్తుంది కదా అక్కడ తాగి వెళ్తూ ఉండగా మనకి రోడ్ పైన అంతా ఇట్లా పొలాలు చెట్లు చాలా బాగుండే వర్గల్ అదేనండి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చాలా బాగుంది అసలు టెంపుల్ మాత్రం కొండపైన ఉంటుంది అమ్మవారు చూడండి వచ్చేసాం ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వర్గల్ చూడండి అక్కడే మనకు ఇంకొక దేవుడు ఉంటాడు అండ్ విద్యా సరస్వతి శనీశ్వర ఆలయం అని అంటారు దీన్ని ఇక్కడ శనిదేవుడి గుడి కూడా ఉంది సో లోపల అలా వెళ్ళగానే మనకి తామర పువ్వులు కనిపించాయి అండ్ ఇక్కడ నిత్యం సరస్వతీదేవికి తామర పువ్వులతో పూజ చేస్తారండి చూడండి అక్కడ అన్ని తామర పువ్వులే చెప్పాలంటే అక్కడంతా పార్కింగ్ ప్లేస్లోనే అటు సైడ్కి మనకి ఇట్లా కనిపిస్తాయి తామర పూలు మొత్తం వాటర్లో ఇట్లా బాగున్నాయి పార్కింగ్ చేసుకొని ఇలా వచ్చాం మేము మాకు తెలియక ఇట్లా కొండపైకి బట్ ఇంకొక వే కూడా ఉంది అది కొంచెం ఈజీగా ఉందన్నమాట స్టెప్స్ ఉండి మేము అక్కడ కొంచెం పక్కకి పార్క్ చేసుకొని వెళ్ళాము అండ్ ఇదేనండి సరస్వతీదేవి టెంపుల్ ఇక్కడ మనకి చాలా దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు చూడండి అటు పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా వచ్చింది అండ్ ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కొబ్బరికాయలు అండ్ కొబ్బరికాయ మనకి కిందే కొట్టనిస్తారు మంచిగా స్పెషల్గా కట్టించారు ఇది ఎంటర్ అవ్వగానే ఇదే ఉంటుంది మంచిగా కిందే కొబ్బరికాయ కొట్టించుకొని వెళ్ళాలి పైకి సరస్వతీదేవి టెంపుల్ నిజంగా చాలా మహిమ గలది కదా బాసరా వెళ్ళని వాళ్ళు ఇది మంచిగా ఆప్షన్ అండి వెళ్ళొచ్చు ఇక్కడికి అండ్ ఇక్కడే పక్కనే మనకి ముందుగా ఒక సైడ్కి రైట్ సైడ్కి మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ పెట్టారు వాటర్ ట్యాప్స్ అలా కడుక్కొని పైకి ఎక్కామన్నమాట చూడండి టెంపుల్ ఎంత బాగుందో స్టెప్స్ ఉంటాయి కొంచెం పై వరకు ఇక్కడ నుండి మనకి దగ్గరలో వేములవాడ టెంపుల్ కొమరల్లి మల్లన్న టెంపుల్ ఇంకా కొండగట్టు ఇవన్నీ టెంపుల్స్ దగ్గరలో ఉంటాయి అలా పైకి ఎక్కగానే మనకి సరస్వతీదేవి ఉంటుంది కొంచెం లోపల ఇక్కడ చిన్నగా ఉంటుంది అండ్ పైన అయితే ఇంకా అటు సైడ్ అయితే ఇంకా పెద్ద సరస్వతీదేవి అమ్మవారు ఉంటుంది చూపిస్తాను చూడండి సరస్వతీదేవి ఎంట్రన్స్ కాగానే ఇలా ఉంటుంది చిన్నది ఇది గజస్తంభం పైకి వెళ్ళగానే గజస్తంభం ఉంటుంది అండ్ ఇలా పైకి ఎక్కాక లోపల మనకి అప్పటికే చాలా అక్షరాభ్యాసాలు స్టార్ట్ అయిపోయాయి మీరు బాసరా వెళ్ళకుండా ఇక్కడే చేయించేసుకోవచ్చు కొంతమంది చాలా దూరం అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా
అలా ఇక్కడ మంచి ఆప్షన్ ఉంది. 250 రూపీస్కే మనకి అక్షరాభ్యాసం జరిపిస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ ఇస్తారు. మనకి స్లేట్ కానీ దాని యొక్క ప్రతి ఒక్క వస్తువులు మనకు అక్కడ దొరుకుతాయి. చూడండి, అందరూ ఇక్కడ అక్షరాభ్యాసం జరిపించుకునే వాళ్ళే కూర్చున్నారు లోపల. చూడండి, సరస్వతీదేవి అమ్మవారు నిండుగా చాలా బాగుంటుంది ఇక్కడ. అక్షరాభ్యాసం మాత్రం డైలీ ఉంటుందంట. అండ్ ఇక్కడ మనకి ఒడిబియ్యం పోస్తారు. సేమ్ బాసరాలో ఎలా ఉంటుందో అన్నీ ఇక్కడ ఉంటాయి. మేము టైంకి వెళ్ళామండి. మేము వెళ్ళే టైంకే ఇట్లా మంచిగా హారతి చేస్తున్నారు. హారతి ఇస్తున్నారు అనమాట అమ్మవారికి. చాలా బాగా అనిపించింది. చూడండి, సరిగ్గా తీయనివ్వలేదు, బట్ ట్రై చేసాము. మా వల్ల అయినంత తీసి చూపిస్తున్నాము. కానీ చాలా బాగుండే. అలా హారతి అవ్వగానే మంచిగా లోపలికి వచ్చేసి హారతి ఇచ్చారు. అండ్ సరస్వతీదేవి మాత్రం చాలా చాలా బాగుండే ఆ రోజు. అలా దర్శనం అయినాక మేము మెల్లిగా స్లోగా వెళ్ళిపోయాము. అక్కడ ఎగ్జిట్ వేరే వేలో ఉంటుంది. ఎగ్జిట్ దిగేటప్పుడు మనకి అక్కడ లొకేషన్ చూస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. చూడండి, అక్కడే మనకి టికెట్ కౌంటర్ అని ఉంటుంది. అండ్ పక్కకే ఎగ్జిట్ దారి. చూడండి ఎంత బాగుందో పైనుండి లొకేషన్. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదేనండి ఈ అమ్మవారే నేను చెప్పింది. చాలా పెద్ద స్టాచ్యూ కట్టించారు ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ అమ్మవారి బొమ్మ మాత్రం. చాలా చాలా బాగుంటుంది. అలా వెళ్తూ ఉండగా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. కింద కూడా వెంకటేశ్వర స్వామిది అండ్ శనీశ్వరుడిది అండ్ కుమారస్వామిది ఉన్నాయి. లోపల కూడా శివాలయం కూడా ఉంది, చూపిస్తాను. అలా వెళ్ళగానే మనకి వినాయకుడిది ఇది టెంపుల్. ఎగ్జిట్ దిగేటప్పుడే మనకి టెంపుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది శనైశ్చర్య ఆలయము. ఎగ్జిట్ దారి ఇది వెళ్ళే టైంలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టెంపుల్లో ఈ పార్ట్ బాగుంటుంది. ఇక్కడ మంచిగా లొకేషన్ బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొక దేవుడు, అదే కుమారస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సతీమణితో ఉన్నారు, శ్రీవల్లి అమ్మవారితో. నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి శివాలయం ఉందండి. శివాలయం కూడా చాలా బాగుండే అనమాట. ఇక్కడ మేము శివభక్తులం కాబట్టి శివుణ్ణి చూడగానే వెళ్ళిపోయాను. చాలా బాగా కట్టించారు. అది కొంచెం క్లోజ్ ఉండే, బట్ కనిపించింది అండ్ దర్శనం చేసుకున్నాం కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి నిత్యం అర్చనలు అన్నీ చేపిస్తారు. అండ్ బయటికి వచ్చాక మనకి నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా నిర్మించారంట. చాలా బాగా కట్టించారండి, సూపర్ ఉండే. లోపల కూడా చూద్దాం పదండి. చూడండి ఎంత బాగా కట్టించారో. అలా లోపలికి వెళ్ళిపోవడమే. అండ్ లోపల తీయలేదండి వెంకటేశ్వర స్వామిది, సో మేము మీకు చూపించట్లేదు.
అలా పైకి ఎక్కాక వెంకటేశ్వర స్వామిది మంచిగా అర్చనలు అన్నీ అవుతున్నాయి అక్కడ. క్లియర్గా తీయనీయలేదు, సో నేను కొంచెం లైట్గా చూపించాను. అర్చన చేయించుకున్నాం అనమాట. ఇదేనండి మా ఎక్స్పీరియన్స్ వర్గల్ సరస్వతీదేవి టెంపుల్. ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి మనకి బాసర వెళ్ళని వాళ్ళకి. ఇది మంచిగా అన్నీ ఇక్కడ అక్షరాభ్యాసం అన్నీ చేయించుకోవచ్చు మనకి. ఇది చాలా దగ్గరలో కూడా ఉంటుంది హైదరాబాద్కి. అండ్ ప్రశాంతమైన టెంపుల్ అండి, సూపర్ టు విజిట్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.